హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనము వివిధ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ కరెంట్ అఫైర్స్ క్విజ్ అనేది చూద్దామండి. నవంబర్ 25 నాటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద మనము క్విజ్ క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. అంతర్జాతీయ సహకార కూటమి గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఐసీఏ ఎందుకు న్యూస్లో ఉందండి? ఐసీఏకి సంబంధించి ప్రపంచ సహకార సదస్సు అనేది న్యూఢిల్లీలో జరుగుతుంది. దానికి రిలేటెడ్గా ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగిందండి. ఐసీఏ అనేది ఐక్యరాజ్య సమితి యొక్క సంస్థ. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఐక్యరాజ్య సమితి సంస్థ అండి? నో, ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. యుఎన్ అండర్లో ఉండదండి ఇది. ఇట్ ఈజ్ ఎన్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది రాంగ్. బట్ ఇక్కడ ఎలిమినేషన్కి ఛాన్స్ లేదు. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఐసీఏలో ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలకు చెందిన అంతర్జాతీయ మరియు జాతీయ సహకార సంస్థలు సభ్యులుగా ఉంటాయి. కరెక్ట్. ఎందుకండి? ఐసీఏ అనేది ఒక ఎపెక్స్ బాడీ. కోఆపరేటివ్ సొసైటీస్ అన్నిటికీ కూడా, కోఆపరేటివ్ సహకార సంఘాలన్నిటికీ కూడా ఇది ఒక ఎపెక్స్ బాడీ అండి. సుమారు 3 మిలియన్, ప్రపంచవ్యాప్తంగా 3 మిలియన్ కోఆపరేటివ్ సొసైటీస్కి ఇది ఎపెక్స్ బాడీగా ఉంది. అలానే అంతర్జాతీయ మరియు జాతీయ సహకార సంస్థలు అనేవి వీటిలో సభ్యులుగా ఉంటాయండి. ఐసీఏలో సభ్యులుగా ఉంటాయి. అండ్ ఇండియా నుంచి మనకి థర్డ్ స్టేట్మెంట్ చూడండి. ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ ఐసీఏలో సభ్యత్వం గల భారతీయ సంస్థ. ఎస్, ఐఎఫ్ఎఫ్సిఓ కానీ అమూల్ కూడా మనకి ఇందులో సభ్యత్వం కలిగి ఉంది. సో ఆన్సర్ ఏమవుతుందండి? బోత్ 2 and 3 కరెక్ట్ స్టేట్మెంట్స్. అంటే 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. అంటే బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వికలాంగుల హక్కుల చట్టం 2016కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. వికలాంగుల హక్కుల చట్టంకి సంబంధించి ఈ చట్టాన్ని సరైన రీతిలో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలని జారీ చేసిందండి. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఈ చట్టం గుర్తించబడిన వైకల్యాల సంఖ్యను 7 నుంచి 21కి పెంచింది. ఎస్, కరెక్ట్ అండి. ఫస్ట్ 1995 యాక్ట్లో 7 డిజబిలిటీస్ ఉంటే 21కి ఈ డిజబిలిటీస్ని పెంచిందండి. ముఖ్యంగా యాసిడ్ అటాక్ అలానే మెంటల్ ఇల్నెస్ని కూడా ఈ డిజబిలిటీస్లో భాగంగా చేర్చింది. మెంటల్ ఇల్నెస్, యాసిడ్ అటాక్, థలసీమియా పేషెంట్స్ని, సికిల్ సెల్ ఎనీమియా పేషెంట్స్ని, హిమోఫీలియా పేషెంట్స్ని, ఇలాగా వివిధ రకాల పర్సన్స్ని కూడా ఈ డిజబిలిటీ కేటగిరీలోకి తీసుకురావడం జరిగింది. సో ఆన్సర్ 1 కరెక్ట్. ఎలిమినేషన్లో ఏమన్నా మనకు ఛాన్స్ ఉందా? వీ కెన్ ఎలిమినేట్ బి. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. చట్టంలో పేర్కొన్న వైకల్యాలలో కనీసం 40% ఉన్నట్లు ధృవీకరించబడిన వారు బెంచ్ మార్క్ వైకల్యాలు ఉన్న వ్యక్తులుగా నిర్వచించబడతారు. అంటే 40% డిజబిలిటీ ఉంటే అలాంటి వ్యక్తులని బెంచ్ మార్క్ డిజబిలిటీ కేటగిరీలో పెట్టవచ్చు. సో కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ 21 కేటగిరీల్లో ఏమైనా బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అంటే 40% డిజబిలిటీ ఉంటే వాళ్ళకి ఈ చట్టాన్ని అమలు చేస్తారు. రిజర్వేషన్స్ కానీ పెన్షన్ స్కీమ్స్ కానీ వాళ్ళకి వర్తిస్తాయి. సో వీ కెన్ ఎలిమినేట్ 1 and 3. 2 కూడా కరెక్ట్ ఆన్సర్ కాబట్టి. అండ్ థర్డ్ స్టేట్మెంట్ చూడండి. ఈ చట్టం ప్రభుత్వ ఉద్యోగాలలో వికలాంగులకు రిజర్వేషన్ని 3 to 5% పెంచింది. కరెక్ట్ అండి? రాంగ్. ఎందుకు? రిజర్వేషన్స్ని 3 to 4%, గవర్నమెంట్ జాబ్స్లో 3 to 4% పెంచితే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో 3 to 5% పెంచిందండి. ఓకే, గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో 3 to 5% ఇంక్రీజ్ చేసింది. ఇక్కడ మనము ఉద్యోగాల గురించి అడిగాడు కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. సో ఆబ్వియస్లీ మనకి 1 and 2 కరెక్ట్ ఆన్సర్. యాక్చువల్గా ఫస్ట్ ఈ స్టేట్మెంట్ మీరు అబ్జర్వ్ చేస్తే 3 రాంగ్ అంటే BCD ఆల్ ఆర్ రాంగ్. ఎలిమినేషన్లో వీ కెన్ ఎలిమినేట్ ఆల్ అదర్ ఆప్షన్స్. ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చిరుధాన్యాలకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. సో ఈనాడులో మనకి చిరుధాన్యాలకు సంబంధించిన ఒక న్యూస్ ఐటమ్ అయితే రావడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశామండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. సింధు నాగరికత ప్రజలు చిరుధాన్యాలను వినియోగించేవారు. ఎస్, మనకి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. సింధు నాగరికత కాలం నుండే చిరుధాన్యాల యొక్క వినియోగం భారతదేశంలో ఉంది. సో బట్ ఎలిమినేషన్కి ఆప్షన్ లేదు మనకి.
సెకండ్ వన్, బియ్యం మరియు గోధుమల కంటే చిరుధాన్యాల సాగుకు ఎక్కువ నీరు అవసరం. నో. ఎందుకండి? మిల్లెట్స్ అనేవి డ్రై ఫార్మింగ్ క్రాప్స్. తక్కువ మోతాదులో నీటితో మనము మిల్లెట్స్ని అంటే రాగులు, సజ్జలు, జొన్నలు లాంటి చిరుధాన్యాల్ని మనం పండించవచ్చు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్. 2024 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా గుర్తించింది. 2024 సంవత్సరాన్ని అండి? నో. ఆన్సర్ ఏంటి? 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా గుర్తించింది. 2024 క్యామెలిడ్స్ అంటే ఒంటెలు, వాటికి సంబంధించిన జాతికి సంబంధించిన ఆ జాతులని 2024 యొక్క అంతర్జాతీయ సంవత్సరంగా గుర్తించింది. 2025 మనం ఫస్ట్ ఆర్టికల్లో చెప్పుకున్నాం, కోఆపరేటివ్స్ సహకార సంఘాలకి సంబంధించి. ఓకే, ఈ విధంగా మనము అబ్జర్వ్ చేస్తే 2 and 3 ఆర్ రాంగ్. అంటే ఓన్లీ 1 మాత్రమే, ఒక స్టేట్మెంట్ మాత్రమే ఇందులో కరెక్ట్. ఆన్సర్ ఏమవుతుందండి? ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. CCPI క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్కి సంబంధించి మనము రీసెంట్గా న్యూస్ ఆర్టికల్స్లో ఈ CCPI ర్యాంకింగ్ గురించి చూడడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగిందండి. ఫస్ట్ స్టేట్మెంట్, ఇది వివిధ దేశాల వాతావరణ సంరక్షణ చర్యల పనితీరును ట్రాక్ చేస్తుంది మరియు దీనిని జర్మన్ వాచ్ అనే సంస్థ ప్రచురించింది. కరెక్ట్ అండి. సో వివిధ దేశాల యొక్క చర్యలు అంటే సరి అయిన విధానంలోనే వెళ్తున్నాయా, దీనిని అనుసరిస్తే మనము ఈ వాతావరణ మార్పులని తట్టుకోగలమా అనేది ఈ జర్మన్ వాచ్ సంస్థ ఈ CCPI ఇండెక్స్ని ప్రిపేర్ చేసి రిలీజ్ చేస్తుందండి దానికి సంబంధించి. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ వన్ చూడండి. డెన్మార్క్ CCPI 2025 ర్యాంకింగ్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. రాంగ్ అండి. ఎందుకు? డెన్మార్క్ అనేది 4th ప్లేస్లో ఉంది. అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ 3 స్థానాలకి ఏ దేశాన్ని సెలెక్ట్ చేయలేదు. ఓకే, ఫస్ట్ 2, 3 ఈ 3 స్థానాలకి ఏ దేశాన్ని సెలెక్ట్ చేయకపోవడం వలన 4th ప్లేస్లో మాత్రం డెన్మార్క్ నిలిచింది. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. వీ కెన్ ఎలిమినేట్ ఇక్కడ. సో 2 ఎక్కడైతే రాంగ్ ఉందో వీ కెన్ ఎలిమినేట్ 2. ఆన్సర్ ఏమవుతుందంటే సి. ఆబ్వియస్లీ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ థర్డ్ స్టేట్మెంట్ కూడా చూద్దాం. CCPI 2025 ర్యాంకింగ్లో భారత్ 10వ స్థానంలో నిలిచింది. ఎస్, కరెక్ట్. మనము లాస్ట్ ఇయర్ అయితే 8th ప్లేస్లో ఉన్నాం, ఈ ఇయర్ 8th నుంచి 10thకి డ్రాప్ అవడం జరిగింది. బట్ ఎనీహౌ అవర్ ప్రోగ్రెస్ అనేది మంచి పరిసరాల్లో మంచి స్థానంలోనే ఉంది. 63 దేశాలలో మా భారతదేశం 63 దేశాలలో 10వ స్థానంలో నిలిచింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. గ్లోబల్ పీస్ ఇండెక్స్కి సంబంధించి డేటా అనేది ఈరోజు న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. దానిని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగిందండి. ఇది ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ ద్వారా డేటా విడుదల చేయబడుతుంది. ఎకనామిక్స్ అండ్ పీస్ అనే ఆర్గనైజేషన్ ద్వారా ఈ ఇండెక్స్ అనేది ప్రిపేర్ చేసి విడుదల చేయబడుతుంది. కరెక్ట్ అండి. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. GPIలో 2024లో భారతదేశం 116 ర్యాంక్ని సాధించింది. సో 116వ ర్యాంక్ని సాధించింది. కరెక్టా రాంగా? కరెక్ట్ అండి. సో 2024లో ఇండియా ర్యాంక్ 116 గ్లోబల్ పీస్ ఇండెక్స్. అదే డిఫెన్స్ ఎక్స్పెండిచర్కి వచ్చేటప్పటికి, ఓకే, ఈ ఇండెక్స్ ప్రకారమే డిఫెన్స్ ఎక్స్పెండిచర్కి వచ్చేటప్పటికి ఇండియా ర్యాంక్ వచ్చి 3rd ర్యాంక్ అండి. ఓకే, ఈ 2 గుర్తుపెట్టుకోండి. పీస్లో అయితే 116th ప్లేస్, అదే డిఫెన్స్ ఎక్స్పెండిచర్లో అయితే అంటే సైనిక వ్యయంలో అయితే 3వ స్థానంలో ఉంది. అమెరికా, చైనా తర్వాత భారతదేశం 3వ స్థానంలో ఉంది. సో ఆన్సర్ ఏమవుతుందండి? బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. బట్ ఇక్కడ ట్రిక్ ఏంటి? ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు. సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అంటే 2 ఇన్కరెక్ట్ కాదు. సో నెయిదర్ 1 nor 2 ఆర్ ఇన్కరెక్ట్. సో ఆన్సర్ ఏమవుతుందండి? D ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇవి ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద ప్రిపేర్ చేసిన క్వశ్చన్స్ అండి. ఐ హోప్ దీస్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.